ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనం. మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, మిమ్మల్ని రక్షించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే మీ దేవుడైన యెహోవాయే. చూడండి, మీరు శ్రమల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, శత్రువులు మిమ్మల్ని తరుముతుండొచ్చు, మీరు అనారోగ్యాల్లో ఉండొచ్చు, అర్థం కాని తికమక స్థితిలో మీరు ఉండొచ్చు. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని రక్షించగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే మీ దేవుడైన యెహోవాయే. ఆయన మాత్రమే. మనుషులు మిమ్మల్ని రక్షించరు, కానీ మనుషులు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధిస్తారు. మనుషులు ఇంకా మిమ్మల్ని శోధిస్తారు. మనుషులు ఇంకా మిమ్మల్ని ప్రమాదాల్లోకి నెట్టివేస్తారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడైతే. మనుషుల్ని నమ్మడానికి లేదు కదా. కాబట్టి ఇప్పుడు నన్ను రక్షించే వాళ్ళు ఎవరు, నా పరిస్థితి ఏంటి, నన్ను వీటి నుంచి విడిపించే వాళ్ళు ఎవరు, నన్ను వీటి నుంచి తప్పించే వాళ్ళు ఎవరు, నన్ను వీటి నుంచి బయటపడేసే వాళ్ళు ఎవరు అంటే మీ దేవుడైన యెహోవా, అంటే యేసయ్య మాత్రమే. యేసయ్య మాత్రమే నిన్ను వీటి నుంచి విడిపించగలడు, తప్పించగలడు, రక్షించగలడు. ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకెవరు కూడా ఈ పని చేయలేరు అని వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. కాబట్టి నీకు కష్టం వచ్చిండొచ్చు, నీకు బాధ వచ్చిండొచ్చు, కన్నీళ్ళు వచ్చిండొచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మనుషుల్ని వెతుకుతున్నావా? మనుషుల దగ్గర నాకు సహాయం దొరుకుతుంది, వాళ్ళు నన్ను రక్షిస్తారు, వాళ్ళు నాకు సాయం చేస్తారు, వాళ్ళు నన్ను కాపాడతారని చెప్పి మనుషులు వెనకంటే వెళ్తున్నావా? లోకం చుట్టూ తిరుగుతున్నావా? ఇప్పుడే వాటిని మానేసేయి, నీకు ఉపయోగం ఉండదు. మనుషులను ఆశ్రయించినట్లయితే నువ్వు ఖచ్చితంగా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. కానీ నా యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం ఉండదు. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. ఆయన ఖచ్చితంగా నీ పరిస్థితిని మారుస్తాడు. ఆయన మాత్రమే నీకు సహాయం చేయగలిగేవాడు. ఇంకెవరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సాయంకాలపు వేళ ఒకసారి నువ్వే ఆలోచన చేసుకో, మనుషులు నాకు సాయం చేస్తారా లేదా? నేను మనుషులను ఆశ్రయించాలా లేకపోతే యేసయ్యను ఆశ్రయించాలా అని నువ్వే ఒకసారి ఆలోచించుకో. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను, యేసయ్య మాత్రమే నీకు సహాయం చేయగలడు. మనుషులైతే నీకు సహాయం చేసినా కూడా ఏదో ఒకటి ఆశిస్తారు, కానీ నా దేవుడు ఏమీ నీ యొద్ద నుంచి ఆశించడు, నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్.